హాయ్ హలో అండి. కాకరకాయ కర్రీ తయారీ విధానం మీకు చూపిస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పటిలాగా ఫ్రైలాగా కాకుండా కారంలాగా కాకుండా ఇట్లా కూరలాగా చేసుకుంటే కూడా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సిన తయారీ విధానం అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఉల్లిపాయలు అండి, ఉల్లిపాయలు, కరివేపాకు అనమాట, అల్లం పేస్టు. అయితే ఇంకా ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలండి, తగినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకున్నాను అనమాట. అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నా. అవి కూడా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాను అనమాట. అల్లం పేస్టు, పసుపు వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కాకరకాయలు అయితే ఉప్పు, పసుపు వేసి మంచిగా నీట్గా పిసికి కడుక్కోవాలండి. ఎందుకంటే ఆ పసరు ఉంటే చేదు ఉంటుంది అనమాట. కొంచెం నీట్గా అది కడుక్కున్న తర్వాత ఈ ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మంచిగా మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలన్నమాట. టమాటా వేసుకొని తగినంత కారం వేసుకుంటే కనుక రెడీ అయిపోయింది.